శుభోదయం. ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. దేవుడి లేఖన భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, నిత్యజీవము కొరకు విశ్వసించబోవారందరికీ మాదిరిగా ఉండులాగున పౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పౌలు భక్తుడు అవలంబించిన ప్రతి చర్య కూడా సార్వత్రిక క్రైస్తవ సమాజానికి చక్కని మాదిరి. పౌలు, బర్నబా కలిసి దేవుని సువార్త పనిలో లుస్త్రా అనే ప్రాంతానికి వెళ్ళారు. బలహీన పాదములు కలిగిన ఒకడు ఆ ప్రాంతంలో ఉన్నాడు. అతనిలో స్వస్థత పొందుటకు విశ్వాసముందని గ్రహించిన పౌలు లేచి నిలవబడమని బిగ్గరగా చెప్పాడు. వెంటనే వాడు స్వస్థత పొంది లేచి నడవసాగాడు. లుకయోనియా భాషలో అక్కడి ప్రజలు దేవతలు మనుష్య రూపం దాల్చి మన యొద్దకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యోపతి అని, పౌలు ముఖ్య ప్రసంగికుడైనందున హెర్మే అనియు పేర్లు పెట్టారు. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యోపతి యొక్క పూజారి ఎడ్లు పోదండలు ద్వారము యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పించవలెనని ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు, బర్నబా తమ వస్త్రాలు చింపుకొని సమాజంలో చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్తను ప్రకటిస్తున్నాము అని వారిని నివారించారు. సన్మానం చేస్తూ, ఆకాశానంటేలాగా హెచ్చిస్తూ, దేవునికి చెందవలసిన పూజలు తమకే చెందేలాగా ప్రజలందరూ చేస్తున్నటువంటి సందర్భం అది. అందరూ పౌలును ఘనపరుస్తూ, హెచ్చిస్తూ, సాక్షాత్తు దేవునితో సమానంగా చేసినటువంటి తరుణంలో వస్త్రాలు చింపుకొని ప్రజల మధ్యలో చొరబడి, మీరీ వ్యర్థమైన దానిని విడిచిపెట్టండని, జీవము గల దేవుని వైపుకు తిరగండని సువార్తను ప్రకటించాడు. ఈ దినాలలో అందరూ పొగడ్తల కొరకు ప్రయాసపడుతున్నారు. అందరూ మమ్మల్ని ఘనపరచాలి, అందరూ మమ్మల్ని హెచ్చించాలి, మేము ఉన్నత స్థితిలో ఉండాలని ఆశపడుతున్నారు. ప్రియమిత్రులారా, అన్ని స్థలాలలో దేవుడు హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి అనే మనస్తత్వం అపోస్తలుడైన పౌలు దగ్గరుంది. ఎవరైతే తమ్ము తాము తగ్గించుకుంటారో వారే హెచ్చింపబడతారు. అన్ని స్థలాలలో, అన్ని సమయాలలో దేవుని హెచ్చించాలనే మనసు అపోస్తలుడైన పౌలులో ఉంది. ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో కూడా దేవునిని హెచ్చించాలి అనేటువంటి మనస్తత్వం మనము కూడా కలిగి ఉండాలి. అప్పుడే మనము దేవునికి సమీపస్తులం కాగలుగుతాం. ప్రభుతో నడిచిన ప్రతి భక్తుడు కూడా దేవుని హెచ్చించిన వారే. హెరోదు తన్ను తాను హెచ్చించుకుంటూ వచ్చాడు. దేవుని యొద్ద నుండి ఉగ్రత దిగి వచ్చింది, పురుగులు పడి చనిపోయాడు. ప్రియమిత్రులారా, ప్రజలందరూ నిన్ను గణపరిచిన రవ్వంత అతిశయము కూడా నీ మనసులోనికి రానియొద్దు. అనుక్షణము నీ మనసులో కేవలం నేను మట్టిని, మహిమగల దేవునికి చెందవలసినటువంటి స్తుతులు నాకు చెందడానికి వీలు లేదు. నా బ్రతుకు మూలంగానైనా
నా చావు మూలంగానైనా ప్రభు మహిమపరచబడితే చాలు అని వెతికిన పౌలు వలె అనుదినము దేవుని మహిమ కొరకు ఆశపడదాం, దేవుని మహిమపరుద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.